చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక కొత్త ప్రదేశాన్ని చూస్తే బాగుండు అని అనుకుంటారు. అది సినిమా వాళ్ళు అయితే ఎప్పుడు ఏ కొత్త లొకేషన్లో షూట్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. మీ అందరికీ ఒక కొత్త అంశాన్ని తీసుకొని వస్తున్నాను. అదేంటి అంటే విశాఖపట్నం జిల్లా పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లా పరిధిలో తూర్పు కనుమల కొండలు, దట్టమైన అడవుల మధ్య అత్యంత సుందరంగా కనిపించే ఒక సరియా జలపాతం. ఈ సరియా జలపాతానికి సంబంధించిన గొప్ప విశేషాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ జలపాతం ఎత్తైన కొండల మధ్యలో ఉండి ప్రవహిస్తూ ఉంటుంది. చుట్టూ దట్టమైన పొగమంచు పచ్చదనంతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ సరయు జలపాతం ఇక్కడ షూటింగ్ అది పర్యాటకులు వచ్చి చేసుకున్నా, సినిమా వాళ్ళు వచ్చి చేసుకున్నా సరే మధురానుభూతిని ఇచ్చేటటువంటి గొప్ప నదీ ప్రాంతం సరియా జలపాతం. ఇక్కడికి వెళ్ళాలి అంటే ఎలా? వాహనాలు వెళ్ళే మార్గం కొంతవరకు ఉంటుంది. ఆ తర్వాత సుమారుగా 1.5 నుండి 2 కిలోమీటర్లు అడవి ప్రాంతంగా ఉంటుంది. రాళ్లతో ఉంటుంది. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అడ్వెంచర్ ట్రెక్కింగ్ ప్రేమికులకు ఇది చాలా ఇంపైన, ఆహ్లాదకరమైన, బాగా ఇష్టపడే గొప్ప జలపాతం. జలపాతం పడే విధానం చూస్తే, అక్కడ ఉన్న కొండల నిర్మాణం చూస్తే తిరుమలార్ రాజమౌళి గారు తీసిన బాహుబలి సినిమా గుర్తుకొస్తుంది. అవును, ఆ సినిమాలో ఎత్తైన జలపాతాలు ఉంటాయి కదా, మనం చూసాం, అబ్బురు పడ్డాం. అందులో చాలా వరకు క్రియేషన్ ఉంది అనే విషయం అందరూ అనుకున్నారు. కానీ చాలా సహజంగా ఇక్కడ ఈ సరియు జలపాతంలో ఆ జలపాతం అలా పడుతూనే ఉంటుంది. అక్టోబర్ మాసం నుండి ఫిబ్రవరి వరకు, అంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత శీతాకాలంలో ఇక్కడ ఈ జలపాతాలు పంచే ఆహ్లాదం చాలా రమణీయంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. విశాఖపట్నం నుంచి సుమారు ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో, అంటే విశాఖపట్నం జిల్లాలో చోడవరం ఉంటుంది కదా, చోడవరానికి దగ్గరగా దేవరాపల్లి అని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ అంటే అనకాపల్లి నుంచి కానీ బయలుదేరినట్లయితే ఏదైనా క్యాబ్ కానీ ఓన్ వెహికల్స్ కానీ ఉన్నాయనుకోండి, అలాంటి వాహనాల్లో కూడా చాలా సులువుగా అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జలపాతాలు మామూలుగా ఉండవండి, చాలా ఎత్తైన జలపాతాలు. ఎప్పుడూ నీరు అలా ప్రవహిస్తూనే ఉంటుంది, ధారగా పడుతూనే ఉంటుంది. అక్కడ మరి ఫ్యామిలీస్తో వెళ్ళిన వాళ్ళు ఆ నీటిని చూస్తే అబ్బురు పడిపోయి, తన్మయపడిపోయి, ఆ తన్మయంలో ఆ నీళ్ళలోకి దిగాలని, ఎత్తైన జలపాతాల్లో ఆ జలపాతాల కిందన తడిచి ముద్దయి ఆ నీటి ఆహ్లాదంలో మునిగి తేలాలి అని ఎవరికి మాత్రం ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాతే అక్కడికి వెళ్ళాలి. అంటే ఈ సరియా జలపాతం దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు, ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదించడం కూడా తప్పు కాదు. అయితే అది చాలా ప్రకృతి ప్రసాదమైనటువంటి ఈ ఎత్తైన జలపాతం నుంచి వచ్చే ఆ జలధారలు ఉవ్వెత్తున ఎగుసపడుతూ ఉంటాయి, ఒక సెలయేరును తలపిస్తూ ఉంటాయి. అక్కడ ఫోటో సెషన్స్, వీడియో సెషన్స్, ఇంకా సినిమా షూటింగ్స్ ఒక్కటి కాదు. అక్కడికి వెళ్ళడం అంటూ జరిగితే ఎవ్వరూ కూడా మామూలుగా వచ్చే అవకాశం అయితే ఉండదు. మంచి మధురానుభూతుల్ని అందిపుచ్చుకొని వస్తాం. చందు సుప్రీం టీవీ ప్రేక్షకులు, మీరు కూడా ఈ సినిమా లొకేషన్స్ని తలపించే, అందులోనూ రాజమౌళి గారు క్రియేట్ చేసిన బాహుబలి సినిమాను తలపించేలా ఉండే
ఈ సరయ నదీ ప్రాంతం అంతా కూడా, ఈ ఎత్తైన జలపాతాలతో కూడిన ఈ ప్రాంతం ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది. చందు సుప్రీం టీవీ ప్రేక్షకులు మీరు కూడా వెళ్ళి ఆస్వాదించవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మరిన్ని మంచి విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.